సినిమాల్లో వార్లు చూసిన చాలు, రియల్ వార్ చూద్దాం రండి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి మీకు వీలైతే ఒక ప్రెస్ మీట్ పెట్టండి సార్. ఇవాళ ఒక వ్యక్తి బయటకు వచ్చి సీతమ్మ వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను చెప్పిన కాంటెక్స్ట్ అది కాదు, సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నాడు సార్. దానికి ధైర్యంగా నేను మలేషియా, థాయిలాండ్ ఎక్కడ కూర్చున్నా, నేను నా దగ్గరికి ఎవరు వస్తారని ఒక ధైర్యం ఉంది సార్. మనం ఒక్కటే చేయాలి సార్, ఆ ధైర్యానికి మన ప్రెస్ మీట్ ఆ ధైర్యానికి భయాన్ని పరిచయం చేయాలి సార్. వెన్నులో వణుకుని పరిచయం చేయాలి. రిలీజియస్ సెంటిమెంట్ ని ఏ ఒక్కళ్ళు హర్ట్ చేయకూడదు, అది క్రిమినల్ ఆఫెన్స్. సో లీగల్ గానే మనం పట్టుకుందాం, లీగల్ గానే తగులుకుందాం. ఇది కూడా అంతే ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం సార్. అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి 1,00,000 పనులు ఉంటాయి, కానీ మీకు టైం పర్మిట్ చేసినప్పుడు ఇది కన్సిడర్ చేయండి యాజ్ ఎ రిక్వెస్ట్. మన ఇద్దరం మాట్లాడుకున్నాం సార్ ఒక 1.5 year బ్యాక్. అది అప్పుడు మీరు ఆర్టీసీలో ఉండేవాళ్ళు, అది డిఫరెంట్ కాంటెక్స్ట్, డిఫరెంట్ టాపిక్. అది ఇవాళ కూడా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు, బట్ ఇది పబ్లిక్ డొమైన్ లో చెప్పడానికి కారణం ఐఎమ్ రిప్రజెంటింగ్ అన్ ఎంటైర్ కమ్యూనిటీ అని సార్. అంతే. ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచి భారతదేశానికి ఒక బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తా, ఇది నా డబ్బుతో, ఇది నా కమిట్మెంట్. ఇవ్వాలి ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి టొయోటా వెల్ఫేర్ కార్ వేస్తా, సుఖంగా చల్లగా యాపిల్ పండ్ల నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి పోలీసుల దగ్గర కూర్చొని ఎఫ్ఐఆర్ ఫేస్ చేయి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, తర్వాత జరగాల్సిన ప్రొసీడింగ్స్ లో పాల్గొను. ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుందాం, మీరే చెప్పండి, కింద కామెంట్ లో రాయండి, ఆ హ్యాష్ ట్యాగ్ నేను పిన్ చేస్తాను. దాన్ని పెట్టి వాళ్ళు మనం వాయించేద్దాం. ఈ ధర్మం కోసం యుద్ధం, ఇది నేను జస్ట్ ఒక వారధిని మాత్రమే.